హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ మూవీ వ్లాగ్స్. మొత్తానికి నేను చాలా ఏళ్ళ తర్వాత అంటే 3.5 years వచ్చింది నోస్కోషియా వచ్చి మేము. బట్ సిటాడెల్లో వెళ్ళి విజిట్ చేయడం అనేది వాటికి కుదిరిందన్నమాట మాకు. ఫుల్గా సిటాడెల్ హిల్ అనేది యాక్చువల్లీ హాలిఫాక్స్లో ఎవరైనా విజిట్ చేస్తే అది బాగా ఫేమస్ లొకేషన్, నేషనల్ హిస్టారిక్ సైట్ అనమాట. సో ప్రజెంట్ నేను సిటాడెల్ హిల్ మీదే ఉన్నాను. వెనకమాల చూస్తే మొత్తం వాటర్ ఫ్రంట్ అంతా, డౌన్ టౌన్ వాటర్ ఫ్రంట్ మొత్తం క్లియర్గా కనబడుతుంది. ఈ క్లాక్ టవర్ ఇవన్నీ కూడా హిస్టారిక్ ప్లేసెస్. ఇవన్నీ కూడా మనకి ఎవరైనా వైజాగ్ వాళ్ళు అయి ఉంటే మీకు క్లియర్గా తెలిసిద్ది. అంటే ఇప్పుడు మనకి వైజాగ్లో ఎలాగైతే మనకి హిల్ మీద నుంచి చూడడానికి సిటీ వ్యూ ఉండిద్దో సేమ్ అలాగే అనమాట. నైట్ పూట కనుక ఈ సిటాడెల్ మీద జస్ట్ మీ లోపలికి వెళ్ళి చూడడానికి కుదరదు, నైట్ పూట అలా క్లోజ్ అయి ఉండేది. కాబట్టి జస్ట్ వచ్చి సిటాడెల్ హిల్ దగ్గర ఆపి పార్క్ చేసుకొని చూసిన నైట్ వ్యూస్ సూపర్ ఉంటుంది. లైట్లు అన్నీ ఫుల్గా వెనక కనబడుతున్న బిల్డింగ్లన్నీ లైట్లు వెళ్ళి ఫుల్ భలే ఉంటుంది. సో ఇప్పుడు ఇవాళ సాటర్డే మాకు ఇక్కడ. సో సిటాడెల్లో ఫుల్ బిజీగా ఉందంట విజిటర్స్తో. సో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మళ్ళీ టూరిజం ఈ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కూడా కొంచెం పర్లేదు, ఈ ఇయర్ నుంచి ఇంకా బాగా బూస్ట్ అయింది. సో దానివల్ల ప్లస్ దాని తోడు కొత్త గవర్నమెంట్ వచ్చాక మార్క్ కార్ని నేషనల్ సైట్స్ అన్నిటికి కూడా, నేషనల్ పార్క్స్కి, నేషనల్ సైట్స్, హిస్టారిక్ సైట్స్ అన్నిటికి కూడా ఫ్రీ ఎంట్రీ ఇచ్చారన్నమాట. 3 months ఫ్రీగా ఇచ్చాడు. సో దానివల్ల చాలామంది, ఎక్కువ మంది కూడా వస్తున్నారు. నార్మల్గా కూడా బిజీగా ఉండేది ఇది, కాకపోతే ఇది ఎక్స్ట్రాగా ఫ్రీగా ఉండడం వల్ల ఇంకొంచెం ఎక్కువ బిజీగా ఉందన్నమాట. నేను వీడియో చేస్తుంటే ఇలాగ మనకి ఒక గెస్ట్ వచ్చి వాలిన్సి బీటిల్ బగ్. సో ఇక్కడ నుంచి మొత్తం దాని హిస్టరీ అదంతా రాశారన్నమాట. ఇక్కడ రాసి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఇది మన వెనకమాల ఉంది. ఇది సిటాడెల్. యాక్చువల్గా ఇది మీరు గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఒక పెద్ద స్టార్ షేప్లో ఉండిద్ది. ఇవన్నీ కూడా ఆర్మీ వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు చేసింది. ఇది ఆర్మీ వాళ్ళు ఇక్కడ నుంచి అటాక్ చేయడానికి కానీ దేనికైనా కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి చేశారు. అలానే మనకి ఇక్కడ హాలిఫాక్స్లో మనకి ఎదురుగా మనకి వాటర్ ఫ్రంట్ నుంచి చూస్తే, డౌన్ టౌన్ వాటర్ ఫ్రంట్ నుంచి చూస్తే, యాక్చువల్గా వాటర్ ఫ్రంట్ దగ్గరలో చూస్తే అక్కడ జార్జెస్ ఐలాండ్ అని చెప్పి ఉండిద్ది. జార్జెస్ ఐలాండ్. ఆ ఐలాండ్లో కూడా యాక్చువల్గా మీరు మంచిగా చూడవచ్చు అనమాట వ్యూస్. అక్కడ కూడా ఆర్మీది ఉండిద్ది సేమ్ లైట్ హౌస్ ఇవన్నీ. సో వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి కమ్యూనికేట్ చేసుకునే వాళ్ళంట అప్పుల్లో. అది ఉంటే పిరంగులు పేల్చడం అలాంటి వాటితో. సో మొత్తానికి నెలకి కుదిరింది మాకు సిటాడెల్లో చూడడానికి. ఇక్కడికి వచ్చాక ఇక్కడ నుంచి టికెట్లు తీసుకోవచ్చు. యాక్చువల్గా నార్మల్గా అయితే టికెట్స్ తీసుకోవాలి. ప్రజెంట్ ఇప్పుడు చూడండి మీరు, అడల్ట్ టికెట్ నార్మల్గా ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా ఫ్రీ అని పెట్టారు. అంతా ఓన్లీ పార్కింగ్ మాత్రమే డబ్బులు కట్టాలి. $8.50 అంట, $8.50. మామూలుగా పార్కింగ్ మొత్తం మిగిలినంతా ఫ్రీ. సో ఇది మనకి ఇచ్చాడు అలాగా. యాక్చువల్లీ ఇలా లేకపోయినా, లేదంటే మీ దగ్గర నేషనల్ పాస్ అని ఉంటుంది ఇలాగా. నా దగ్గర 2025 వరకు ఉందన్నమాట ప్రజెంట్. ఇది నేషనల్ డిస్కవరీ పాస్. సో దీంతో ఏ కార్లైనా మీరు పెడితే ఆ కార్లో ఎంతమంది పడతారో లీగల్గా అంతమంది ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా బస్ టూర్స్ కూడా ఉంటున్నాయి చూడండి. మామూలుగా డబుల్ డెక్కర్ బస్సులో మంచి తిప్పుతున్నారు ఇప్పుడు ఫుల్గా. బస్ టూర్ జరుగుతున్నాయి ఇలాగా రెగ్యులర్గా. ఇప్పుడు డౌన్ టౌన్లో మనకి ఫుల్గా బస్ టూర్లు జరుగుతాయి. డబుల్ డెక్కర్ పాతకాలం బస్సు ఇది యాక్చువల్గా. సో ఆ పాతకాలం బస్సుల్లో ఫుల్గా జనాలు ఎక్కి చూడవచ్చు అనమాట ఎవరైనా ఉంటే. సో ఫ్రీ ఎంట్రీ అనమాట. ఫ్రీ ఎంట్రీ అయినా కానీ జస్ట్ చెక్ ఇన్ చేయాలి. ఇక్కడ మనకి చెక్ ఇన్ చేస్తే వాళ్ళు జస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడడానికని అలా ఇచ్చారు బ్రౌచర్ లాగా. సో దాంతోపాటు ఎంటర్ అయిపోవడం జస్ట్ సింపుల్గా. ఎంతమంది ఫ్యామిలీ వస్తే ఎంతమంది వస్తున్నారు ఫ్యామిలీకి ఇవన్నీ అడుగుతున్నారు జస్ట్ మనల్ని. అవి చెప్పినా సరిపోయింది మనకి. సో అలా ఫ్రీగా ఎంట్రీ. సో ఇప్పుడు నేను కనుక్కుంది ఏంటంటే September 2 వరకు నేషనల్ హిస్టారిక్ ప్లేసెస్కి, పార్కులు అన్నిటికి కూడా ఫ్రీ అనమాట. చూసాక సేమ్ మనకి ఎవరైనా విజయనగరం కోటకి వెళ్ళి ఉంటే తెలిసింది మీకు, ఇలాగే ఉంటుంది. కాకపోతే అక్కడ వాటర్ ఉంటుంది అనమాట. ఇల్లు కూడా చూడండి, డబల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట. అక్కడి దాకా ఎవరైనా శత్రువులు వచ్చినా ఇక్కడ ఆపేసేసి, ఇక్కడ ఆపడానికి కుదరకపోయినా వాళ్ళు ఇక్కడి నుంచి రావడానికి కూడా ఇక్కడ దూకి రావాలి. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇప్పుడు ఏదైతే బ్రిడ్జ్ ఇక్కడ వైర్లతో, ఆ బ్రిడ్జ్ లాగేస్తే వాళ్ళు ఇక్కడ రాలేరు. కాబట్టి ఇక్కడ దిగి ఇది ఎక్కాలంటే చాలా హెర్క్యులస్ టాస్క్. కాబట్టి లోపల ఇలా వేసేస్తారు వచ్చిన వాళ్ళని.
సో మొత్తానికి ఆఫ్టర్ 3.5 years మాకు ఇక్కడ రావడానికి కుదిరింది. హలో నువ్వు వచ్చాక కుదిరింది మాకు సిటాడెల్ రావడానికి. మీరు ఎప్పటిదాకా రాలేదా? మేము లోపలికి రాలేదు ఎప్పుడు. ఒకసారి మధ్యలో వద్దామని చెప్పి వచ్చి అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయాం. సో ఇది యాక్చువల్గా మొత్తం సిటాడెల్ లోపల ఇలా ఉంది. అన్నీ అవుట్ సైడ్ మీరు చూసారు కదా, ఈ అవుట్ సైడ్ సెకండ్ లేయర్ ఆఫ్ ఏదైతే ఉందో డిఫెన్స్, ఆ లేయర్ దగ్గర అన్నీ దాని కిందంతా మొత్తం రూమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ రూమ్స్. ఇంత మ్యాప్ చూపించు కదా, ఆ మ్యాప్లో ఉన్నట్టు ఒకటి అలాగా ఒక్కొక్కరు మేబీ అలాగా అన్నీ ఉన్నాయి, డిఫరెంట్ స్టోరేజ్లు కానీ అన్నీ. సో పాతకాలం ఫిరంగులు ఫుల్గా. సో ఈ ఫిరంగుల్లో గుండ్లు పెట్టి పేల్చడం ఇలాంటివి జరుగుతాయి కదా, అవన్నీ కూడా జరిగి ఉంటాయి ఇక్కడ మొత్తం. సో నాకు తెలిసింది ఏంటంటే, మామూలుగా మనం సిటాడెల్లో ఎంటర్ అయినాక పెద్ద బిల్డింగ్ కనబడింది కదా, ఆ బిల్డింగ్లోకి వెళ్తే యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్లో మనం టూర్ రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఎవ్రీ 1 hour గైడెడ్ టూర్ ఉంటుంది. ఆ గైడెడ్ టూర్ వాళ్ళు తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంత చూపించాను కదా, అక్కడ ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అలా ఒక గ్రూపులుగా వెళ్ళి తీసుకొని వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. చాలా పెద్ద గ్రౌండ్, యాక్చువల్ క్రికెట్ గ్రౌండ్ ఆడుకోవచ్చు. మంచి ఫ్లాట్గా ఉంది. హాలిఫాక్స్ పెద్ద ఫ్లాట్ గ్రౌండ్ ఇండోర్లో ఉందని తెలియదు. ఈ మెట్ల మీద నుంచి అలా పైన ఉన్న వాళ్ళు అన్నింటిలో ఇక్కడ గ్యాలరీ చూడడానికి జనాలు ఇక్కడ IPL క్రికెట్ చేయొచ్చు అన్నమాట మంచిగా. సో ఇప్పుడు సెప్టెంబర్ 2 వరకు మాత్రమే మేము చెప్పే కదా, నేషనల్ హిస్టారిక్ సైట్స్ ప్లస్ నేషనల్ పార్క్స్ అన్నింటిలో కూడా ఫ్రీ. సో ఖచ్చితంగా మీరు ఎవరైనా చూసుకోవాలంటే మాత్రం పక్కగా ఇప్పుడే ఫ్రీగా చూసుకొని సిటాడెల్. లేదంటే కనుక ఫర్ అడల్ట్ ఆల్మోస్ట్ $10 అలా పడుద్ది అన్నమాట. లేదంటే నేషనల్ పాస్ ఉంటేనే, డిస్కవరీ పాస్ ఉంటేనే ఫ్రీగా ఉండేది. సో మీరు ఇవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే సెప్టెంబర్ 2 లోపల పక్కాగా మీరు ఇవన్నీ చూసుకొని సిటాడెల్, ఈ చుట్టుపక్కల ఉన్న నోస్కోషియాలో ఉన్న హిస్టారిక్ ప్లేసెస్ ఏమైనా ఉంటే అవన్నీ చూసుకోండి. ఇప్పుడు కుజిక్కి వెళ్ళాలన్నా, లేదంటే కేప్ బ్రెటన్ ఐలాండ్లో నేషనల్ పార్క్ వెళ్ళాలన్నా ఫ్రీ అనమాట. అలానే కాకుండా వేరే ఎనీ నేషనల్ పార్క్ ఇన్ కెనడా మొత్తం ఫ్రీ. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. 3 months ఇచ్చారన్నమాట, అది సెప్టెంబర్ 2 అయిపోతుంది. సో మిస్ అవ్వకుండా చూసుకోండి. చూసే దగ్గర ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.